హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఈ వీడియోలో చాలా సింపుల్గా అయిపోయే రెస్టారెంట్ స్టైల్ దాల్ రైస్ని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ దాల్ రైస్ టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. 1 ఇయర్ బేబీ నుంచి ఎవరైనా తినొచ్చు. దీనికోసం నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్ పెసరపప్పు తీసుకోవాలి. నేను దీనిలో 1/2 కప్ కందిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. రెస్టారెంట్స్లో అయితే ఓన్లీ పెసరపప్పునే యూస్ చేస్తారు. 1 కప్ రైస్కి 2 కప్స్ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ నీళ్లు వేసి నీట్గా కడిగి ఓ అరగంట సేపు నానబెట్టాలి. పప్పుల్ని ఇలా నానబెట్టడం వల్ల నీట్గా సాఫ్ట్గా ఉడికి దాల్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పు నానేలోగా దాల్ రైస్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఒక వెల్లుల్లిపాయని తీసుకుని తొక్కలన్నింటినీ నీట్గా వలిచేస్తున్నాను. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను ఒకటి తీసుకుని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కట్ చేయడం కూడా ఒక స్కిల్లే కదా. నాకైతే చిన్నప్పటి నుంచి ఈ నైఫ్తో ఎప్పుడూ కట్ చేయడం అస్సలు అలవాటు లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఈ నైఫ్తో కట్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు తొక్కలన్నింటినీ ఒలిచిపెట్టుకుని వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అల్లం కానీ వెల్లుల్లి కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా లైట్గా స్మాష్ చేసి నైఫ్తో కట్ చేస్తే చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. ఇలా వెల్లుల్లిని పేస్ట్లా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అలాగే 2 చిన్న పచ్చిమిర్చిని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇప్పుడు మీడియం సైజు టమాటోలు 2 తీసుకుని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం వేసే ఈ కప్పున్నర పప్పుకి ఈ 2 టమాటోలు సరిపోతాయి. ఇంతకంటే ఎక్కువ టమాటోలు వేస్తే పులుపు వచ్చేసి దాల్ రైస్ టేస్ట్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పుడు నానబెట్టిన పప్పు బియ్యాన్ని నీట్గా కడిగి కుక్కర్లో వేసాను. ఇప్పుడు దీనిలో 4 కప్స్ వాటర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేస్తున్నాను. రైస్ ఇంకా దాల్ రెండూ కూడా నీట్గా సాఫ్ట్గా ఉడికిపోయాయి. దాల్ రైస్ ఇంత వేడిగా ఉన్నప్పుడే ఈ చిక్కదనం ఉంచితే ఇంకా చల్లగయ్యాక ఇంకా గట్టిగా అయిపోతుంది. అలా అని దీనిలో చల్లని నీళ్ళు వేస్తే టేస్ట్ పూర్తిగా చప్పగా అయిపోతుంది. దీనికోసం నేను 1 కప్పు వాటర్ని తీసుకొని మరిగించి బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులో వేస్తున్నాను. ఈ వేడి నీళ్ళను ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, దాల్ రైస్ అంటే మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి నీట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేయాలి. పప్పులో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ టొమాటో ఆనియన్స్కి సరిపడా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. బ్యాచిలర్స్ కానీ ఎవ్వరు కానీ కూరగాయలు ఏమీ లేనప్పుడు తొందరగా ఏమైనా అయిపోవాలి అన్నప్పుడు ఇలా దాల్ రైస్ చేసుకుంటే బాగుంటుంది. బయట ఫుడ్ తినే కంటే హెల్దీ కూడా కదా. ఇప్పుడు ఈ పోపుని దాల్ రైస్లో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా పప్పు అన్నం సెపరేట్గా వండుకొని కలుపుకొని తిన్నట్లే ఉంటుంది కదా అనుకోవద్దు. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కదా, ఎంతో టైం కూడా పట్టదు. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదు కాబట్టి అసలు వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా చేసేయచ్చు. ఈ దాల్ రైస్తో మన ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ రైతా అయితే చేస్తున్నాను. 1 కప్లో 1/2 వరకు కర్డ్ తీసుకొని కొంచెం నీళ్ళు వేసి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. మాకు రైతా ఇలా సింపుల్గా ఉంటే ఇష్టం. మీకు కావాలంటే పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అన్నీ వేసి నీట్గా కలుపుకోవాలి.
చూసారా, రెస్టారెంట్ స్టైల్ దాల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ దాల్ రైస్ చల్లగైనప్పుడు కంటే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే రైతా కాంబినేషన్తో తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. మాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.